హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ప్రమాదం పొంచి ఉంది, అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి నెదర్లాండ్ గవర్నమెంట్ అక్కడి పౌరులకు చెప్పిందని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. దీన్ని వైసీపీ వాళ్ళు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరి ఈ వార్తలో నిజమెంతుంది? నిజంగా అసలు ఆంధ్రప్రదేశ్లో అంత ప్రమాదం ఏం పొంచి ఉంది? ఈ వార్తని ఈ విధంగా సర్క్యులేట్ చేస్తుంది ఎవరు? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నెదర్లాండ్ అంటే ఏపీకి వెళ్ళొద్దని వాళ్ళ పౌరులకు చెప్పినట్టుగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్. మరి అంత ప్రమాదం ఏపీలో ఎందుకు పొంచి ఉంది? అసలు నెదర్లాండ్ ఎందుకు చెప్పింది? మరి దీన్ని ఇంత సర్క్యులేట్ చేస్తుంది ఎవరంటారు సార్? ఇలాంటి గాలి వార్తలు ఇమీడియట్గా స్ప్రెడ్ అవుతుంటాయి. వాస్తవానికి ఏ కంట్రీ తీసుకున్నా, ఏ దేశం తీసుకున్నా ఆ దేశము బయట టూరిస్టులని ఆకట్టుకునే విధంగా టూరిస్ట్ ప్యాకేజీలు కానీ, టూరిస్టులు విజిట్ చేయాల్సిన స్పాట్ గురించి కానీ, లేదంటే పలానా ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళకండి, లేదంటే పలానా ప్రదేశాలు ఈ టైంలోనే సరైన సమయం. ఇప్పుడు అమర్నాథ్ యాత్ర ఉంది, అది ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఆల్ మన జూన్ 29 నుంచి రేపు ఆగస్టు 16-17 వరకు ఉంది అది. సో ఒక 45 డేస్ పాటు ఉంటుంది. బట్ జూన్ 29 కన్నా ముందే అక్కడ మొత్తం రోడ్ని క్లియర్ చేయడము, అక్కడ వెళ్ళి ఫస్ట్ అసలు లింగం ఏర్పడిందా లేదా, అక్కడ ముందు దాన్ని ఎవరైతే చేస్తారో వంశపారంపరంగా పూజలు ఉంటారో వాళ్ళు చూడ ఇవన్నీ చేస్తారు. చేసినప్పుడు లైన్ క్లియరెన్స్ అని చేసుకుంటారు. చేసినప్పుడు గవర్నమెంట్ కూడా దానికి ఆ యాత్రకి ధైర్యంగా ఉండేవాళ్ళు, ఆరోగ్యం సక్రమంగా ఉండేవాళ్ళు, రకలాంటి అటాక్స్ జరుగుతాయన్నా కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళేవాళ్ళు, అటువంటి వాళ్ళు వెళ్ళడానికి అర్హులు అన్నట్టుగా కొన్ని నియమ నిబంధనలు పెట్టి పంపిస్తూ ఉంటుంది. అది ఏ దేశంలో అయినా సహజం. ఇప్పుడు మనకైనా ఈ టైంలోనే వెళ్ళండి. ఈవెన్ కేదార్నాథ్ ఉంది, కేదార్నాథ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మే నుంచి దీపావళి వరకు, అంటే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, అంతే ఒక 6 నెలల పాటు ఉంటుంది. తర్వాత వెళ్ళొద్దు, అక్కడ మంచుతో కప్పబడి ఉంటుంది, వెళ్ళిన ఉపయోగం ఉండదు, ప్రమాదకరం కూడా అన్నట్టుగా కొన్ని సంకేతాలు ఇస్తారు. అది గవర్నమెంటే డిక్లేర్ చేస్తుంది. ఆ ఈవెన్ మ్యాప్ పాయింట్లో కూడా ఇవి క్రిటికల్ పొజిషన్స్, ఇవి సేఫ్ జోన్స్ అని ఒక ఇస్తుంది. సో అలాగ ఇచ్చినప్పుడు మన దగ్గర కూడా కొన్ని అటవీ ప్రాంతాలు ఉన్నాయి. లేదా ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చదివాను ఎక్కడో. ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవులకి అక్కడ ఉన్న ఒక దగ్గర ఒక 40-50 దీవులు ఉన్నాయంట, చిన్న చిత్తగా అన్నీ కలిపి. సో వాటిల్లో ఒక దీవిలో సుమారుగా ఒక 300 మంది ట్రైబల్స్ జీవిస్తున్నారు. వాళ్ళకి బయట ప్రపంచంతో సంబంధం లేదు. బట్ అది ఆల్రెడీ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. అండమాన్ నికోబార్ కూడా, అండమాన్ దీవులు కూడా మన భారత భూభాగంలో భాగమే కదా అవి, కాకపోతే కేంద్రపాలిత ప్రాంతం. కాకపోతే అక్కడికి వెళ్ళొద్దు, వెళ్తే వాళ్ళు చంపుకు తినేస్తారు లేదా వాళ్ళు చంపేస్తారు అని ఒక మ్యాప్ పాయింట్లో కూడా ఇస్తుంది, వికీపీడియాలో కూడా మెన్షన్ చేస్తుంది క్లియర్గా. సో అట్లాగా కొన్ని ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి కూడా ఏఓబి అంటారు, ఆంధ్ర ఒరిస్సా బార్డర్, అటువంటివి కానీ, లేదంటే శ్రీశైలం అడవుల్లో కూడా. మీకు శ్రీశైలం అడవులు ఉంటే గుర్తొచ్చింది, ఒక 10 years బ్యాక్ 12 years బ్యాక్ ఒక టీం ఇలాగే శ్రీశైలం అడవులో కూంబింగ్కు దాని మామూలుగా ట్రెక్కింగ్ టైప్లో వెళ్ళారట. వెళ్తే ఇంకా కొంత దూరం లేక రూట్ మర్చిపోయారు. మొబైల్ ఫోన్స్ అన్నీ స్విచ్ ఆఫ్ అయిపోయాయి, ఛార్జింగ్ లేదు, ఎటు వెళ్ళారో తెలియదు. చాలా దట్టమైన లోపలికి వెళ్ళిపోయారంట. అటు పైగా ఏవి ఎయిర్లో వెళ్ళేవి కూడా ఏవి లేవు. సో చాలా ఇబ్బందులు పడి, నేను చదివిన ఆర్టికల్లో ఎలా ఉందంటే వాళ్ళ గురించి దగ్గర 14 మంది ఎంతమందో తప్పారంట. వాళ్ళు నానా కష్టాలు పడి ఏది పడితే తిని ఏది పడితే తాగి సుమారుగా ఒక 9 రోజులు 9 రోజుల తర్వాత ఒక సిగ్నల్ పాయింట్, ఒక చిన్న గ్రామం ఏదో కొనుక్కొని మొత్తానికి రాగలిగారు. ఈలోగా కొన్ని దగ్గరలో వాటర్ లేకపోతే, అంటే మరి నిజమా అతిశయోక్తిగా రాశారో తెలియదు కానీ, యూరిన్ పోసి క్లాత్లో పోసి పిండి దాన్నే వడగట్టి తాగాల్సిన పరిస్థితి కూడా వచ్చిందంట. అంత క్రిటికల్ అయిపోయింది వాళ్ళకి వాటర్ కూడా దొరక్క. సో బట్ ప్రాణాలు కాపాడుకోవాలి కాబట్టి, సో వాళ్ళకి ధైర్యంతో మొత్తం చేశారు. అలాగే కొన్ని క్రిటికల్ పొజిషన్ ఉంటే వెళ్ళకూడదని మెన్షన్ చేస్తుంది. సో దాన్ని నెదర్లాండ్స్లో వాళ్ళు మెన్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో కూడా కొంత మెన్షన్ చేస్తారు. ఇప్పుడు ఇంకా కొంచెం ఇండియా గవర్నమెంట్ వచ్చాక ఫ్రీ అయింది, కానీ ఇప్పుడు తాకిడి యాత్రికులు కూడా పెరిగారు కాశ్మీర్కి. లేకపోతే అంతకుముందు ఉండేవారు కదా, ఎందుకంటే ఎప్పుడు కర్ఫ్యూ విధించేవారో తెలియదు, ఎప్పుడే ఉండేదో కూడా తెలియదు. సో అటువంటి నేపథ్యంలో జాగ్రత్తగా వెళ్ళాలి, ఉండాలి, ఇక్కడ కొంచెం రిస్కీ ప్లేసెస్ అని మెన్షన్ చేసి ఉంటాయి. సో అట్లాంటివి మెన్షన్ చేసినప్పుడు అక్కడ నెదర్లాండ్స్ అంటే డచ్ వాళ్ళు అనుకుంటా,
పుస్తకాల్లో రాసేవారు కదా. ఆ నెదర్లాండ్స్ వాళ్ళు కూడా వాళ్ళ పౌరులకి బాబు మీరు ఇక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్తే బాగుంటుంది, అక్కడ ఉండే టూరిజం ప్యాకేజ్ కూడా చెప్తారు కదా. సో అట్లా చెప్పుంటారు. చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏఓబి ప్రాంతం కానీ లేదా శ్రీశైలం అడవుల్లో కొంత ప్రాంతం కానీ ఏమైనా మెన్షన్ చేస్తుండొచ్చు. దాన్ని ప్రభుత్వం అంటే గట్టిన వాళ్ళు ప్రభుత్వంకి ఏదైతే అభివృద్ధి కోసమో పెట్టుబడుల కోసమో ప్రస్తుత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేస్తుంది, ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి, ఆంధ్రప్రదేశ్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో కొంతమంది పని కట్టుకొని ఈ విధంగా బ్యాడ్ ప్రోపగాండా చేస్తున్నారు. ఆ బ్యాడ్ ప్రోపగాండా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళకూడదు, రిస్కీ ఓదే అది ఊరికి జనరల్గా నిజం పెదవి దాటేలోపు అబద్ధం ఊరు దాటేస్తుందంట. సో ఈ బ్యాడ్ న్యూస్ అని బయటకు వెళ్ళిపోయే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి బ్యాడ్గా చేయాలంటే ఇంకేముంది, ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా లేని ఒక ప్రతిపక్షం ఉంది వైసీపీ. సో వాళ్ళే చేస్తున్నారేమో అని ఒక అనుమానం. దానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కూడా పబ్లిసిటీ చేస్తున్నారన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరీ అంత ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని బదనాం చేస్తారని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపొద్దున మేము మళ్ళీ వస్తామని అంటున్నారు కదా, మళ్ళీ వచ్చినప్పుడు ఇట్లా బదనాం చేస్తే అప్పుడు ఎలా అయితే అఫ్కోర్స్ అలా కూడా అయిండొచ్చు. వాళ్ళు మళ్ళీ రావడం కోసం లేదా ప్రస్తుత ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం రాజకీయాల్లో దేనికైనా సాధ్యమే, ఎంతకైనా తెగిస్తారని కూడా మనం చూస్తుంటాం సినిమాల్లో వాటిలో. సో అట్లాగా వాళ్ళు కూడా వాళ్ళల్లో ఒక బృందం ఇలా ఇట్లా తయారు చేస్తుందేమో, ఇట్లా బ్యాడ్ పబ్లిసిటీ చేస్తుందేమో అనే వార్తలు వస్తున్నాయి. బట్ అందులో పూర్తి జనాలు కూడా అంత త్వరగా నమ్మారండి. వాళ్ళకి తెలుసు బాగా ట్రావెల్ చేయాలనుకున్నాడు, ఇక్కడికి వెళ్తే ఏంటి రిస్క్, అక్కడికి వెళ్తే ఏంటి రిస్క్, లేదా లాస్ట్ టైం నేను వెళ్ళాను బాగానే ఉంది, అది ఫేక్ న్యూస్ అట్లా అనేస్తూ ఉంటారు. రెగ్యులర్గా ప్రపంచ యాత్రికులుగా తిరిగే వాళ్ళు ఉంటే వాళ్ళు క్లియర్గా చెప్తారు, బాబు వేస్ట్, అదేం కాదులే బాగానే ఉంటుందని. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. గోవా జనరల్గా చాలామంది వెళ్తుంటారు సరదాగా ఎంజాయ్ చేయడానికి. సో నా ఓన్ ఎక్స్పీరియన్స్ నేను ఫస్ట్ టైం గోవా వెళ్ళక ముందు కూడా చాలామంది చెప్పిందంటే గోవాలో చాలా రిస్క్గా ఉంటుంది, డ్రగ్స్ అవి ఎక్కువ యూజ్ చేస్తారు, ఒక్కోసారి పక్క వాళ్ళు యూజ్ చేస్తే పక్క రూమ్లో మనం ఉంటే మన రూమ్లో పడేసి వెళ్ళిపోతారు, పోలీసులకు అవి తెలియదు, అలాంటివి జరిగిన మిస్యూజ్ అవుతుంటాయి, చాలా ఇదవుతున్నాయి, అనవసరంగా అమాయకులు బలైపోతుంటారు, పైగా ప్రాస్టిట్యూషన్ కూడా ఎక్కువ ఉంటుంది, ఇవి రకరకాలు చెప్పారు. తీరా అక్కడికి వెళ్ళి చూసాక అంత ఇదిగా ఏమీ అనిపించలే. జనరల్గా ప్రతి దగ్గర గుడ్డు ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. బట్ బ్యాడ్ తెర వెనుక ఎక్కడో నడుస్తూ ఉంటుంది. దానికి కొన్ని ఛానల్స్ ద్వారా వెళ్ళి బాగా పెద్ద పెద్ద నెట్వర్క్ వాళ్ళతో వెళ్ళి చేస్తే అవుతుందేమో తప్ప సామాన్యులకి అతగైతే ఏమి ఉండదు. నేను అలాగనే అనుకుంటున్నాను. మరి అలాంటివి ఇక్కడ అయితే ఉన్నాయో, ఏవైతే అటువంటి స్పాట్స్ ఉన్నాయో ప్రతి గవర్నమెంటు వాళ్ళు సొంతంగా డిక్లేర్ చేస్తారు, వేరే గవర్నమెంట్లు కూడా చెప్తూ ఉంటారు పలానా కంట్రీకి వెళ్ళకండి, ఇప్పుడు కొన్ని సిరియా ఏవో ఉన్నాయి అటువైపు వెళ్తే మంచిది కాదు, చాలా ఇబ్బంది. ఇంకో కంట్రీ కూడా నేను ఏదో విన్నాను, అక్కడ పబ్లిక్గా మనం ఏదిన్నా ఇప్పుడు ఇలా వాచ్ కట్టుకెళ్ళినా కూడా లాక్కొని డైరెక్ట్గా వచ్చి కత్తో గన్నో చూపిస్తాడంట, ఇచ్చేయాల్సిందే, ఇవ్వకపోతే కొట్టేస్తారంట, ఒక్కోసారి ఇచ్చినా కొడతా ఉంటారట. అట్లా నేను ఇద్దరు మిత్రులు చెప్పినప్పుడు కూడా విన్నాను. సో అటువంటి కంట్రీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ పౌరులు ఆ కంట్రీస్కి వెళ్ళొద్దు అని ఓపెన్గానే హెచ్చరిక చేస్తుంటారు. ఇప్పుడు మొన్న రష్యాకి ఏంటది స్పెయినే కదా యుద్ధం జరిగినప్పుడు కూడా చాలా అన్ని ప్రపంచ దేశాలు ఏం చెప్పాయి, ఇటువంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్కి వాళ్ళకి రష్యాకి జరిగినప్పుడు ఉక్రెయిన్ ఎవరు వెళ్ళొద్దు, చాలామంది మెడికల్ కోర్సులు చేయడానికి కూడా ఉక్రెయిన్ వెళ్తుంటారు.